హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విజయ గుమ్మడి వ్లాగ్స్. ఈరోజైతే నేను మా ఇంట్లో శ్రీరామనవమి పండగ అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. మీ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. అలాగే నేను ప్రసాదాల కింద అయితే పానకము, వడపప్పు, బెల్లము, అలాగే పరమాన్నం కూడా వండాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేశానో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే పానకంలోకి బెల్లం తురుముకుంటేనే బెస్ట్ అండి. మనం బెల్లము చితక్కొట్టుకునే కన్నా తురుముకుంటే తొందరగా వాటర్లో అనేది కరిగిపోయిద్ది. తర్వాత పానకంలోకి అని చెప్పి నేను 10 నుంచి 15 మిరియాలు, అలాగే 3 యాలక్కాయలు తీసుకొని బాగా దంచుకున్నాను. మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత తులసాకులు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకొని దానిలో ఫస్ట్ బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే ముందే వడకట్టుకోవాలి. లేవు అని అనుకుంటే అలాగా ఉంచేసుకుంటే పర్లేదు. నేను తీసుకున్న బెల్లంలో అయితే నలకలేం రాలేదు. తర్వాత దానిలోనే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాలును, అలాగే యాలక్కాయల పౌడరు, అది కలిపేసుకోవాలి. తులసాకులు అయితే పెద్దగా ఉన్నాయి, పిల్లలు తినటానికి ఊసేస్తారని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దానిలో బాగా కలిపేసేసుకొని మనం 5 మినిట్స్ పాటు అలా ఉంచితే తులసాకుల్లోని రసము, అలాగే ఆ మిరియాలు, యాలక్కాయలు కూడా బాగా వాటర్లో అనేది కరుగుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. పానకం కంపల్సరీ ఇయర్కి వన్స్ అయినా ఇలాగ పండగ పూట ఖచ్చితంగా చేసుకుని తాగండి. పిల్లలు పెద్దలకి చాలా మంచిది హెల్త్కి. తర్వాత పరమాన్నం వండుకుంటానికైతే పెసరపప్పు నేను ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను. అలాగే స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను నేను. కొంచెం మెత్తగా అయితే ఉండాలి కదా పాలన్నము, అందుకని నేను స్టోర్ బియ్యం క్లీన్ చేసుకొని అలాగే దానిలో నైట్ వడపెట్టుకున్న వడపప్పు కూడా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత పాలన్నంలోకి పప్పు ఉండాలి కదా, అందుకే నేను పప్పు కూడా కుక్కర్లో వేసేసి 2 స్పూన్లు కారము, చిటికెడు పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. తర్వాత మనకి పాలన్నం అయితే నేనైతే ముందుగా అయితే ఉడకబెట్టుకుంటాను. కొంతమంది అయితే పాలు మరిగించిన తర్వాత ఈ అన్నం అనేది దానిలో కలుపుతారు. నేను అలా కాదు. ఫస్ట్ అన్నం అయితే ఉడకపెట్టేసుకొని అన్నం మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో పాలు పోస్తాను. పాలు పోసి ఒక 2-3 సార్లు అలాగా తిప్పేసుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత బెల్లం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ముందు బెల్లం యాడ్ చేసిన తర్వాత పాలు అయితే పోయకూడదండి. ఫస్ట్ పాలు పోసుకున్న తర్వాత బెల్లం అనేది లాస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఆల్రెడీ బెల్లంలో కూడా మనకి వాటర్ అనేది వస్తాయి కూడా, కాబట్టి కొంచెం సాఫ్టీగా ఉంటుంది పాలన్నం. అలాగే కొంచెం ఇంకా టేస్ట్ ఇంకా తీపిదనం రావాలని కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. లాస్ట్లో యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసేసి సిమ్లో పెట్టుకునే చేయాలండి. ఇదంతా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి కింద దించేయాలి. తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు మీ చాయిస్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా సరే చాలా బాగుండిద్ది ఇలా ప్రిపేర్ చేసుకుంటే పాలన్నం. నేనైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఈ పాలన్నంలో అయితే కలిపేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ రకంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి కేవలం 5 మినిట్స్లో మనకి పాలన్నం అనేది రెడీ అయిపోయిద్ది. అలాగే కూడా మనకి మెత్తగా కూడా ఉండిద్ది. తర్వాత మనకి పప్పు కూడా అయితే ఉడికిపోయింది. తర్వాత దాన్ని కూడా రుబ్బేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఈలోపు మనకి ఇది ప్రిపేర్ అయ్యేలోపు మనకి పానకం కూడా బాగా బెల్లము అవన్నీ కూడా బాగా కరిగిపోయినాయి. దేవుడికి నైవేద్యాల కోసం అని అయితే నేను తీసేసుకున్నాను. ఒక గ్లాస్లో పానకం అయితే పోసుకున్నాను. అలాగే వడపప్పు, బెల్లం కూడా ఒక బౌల్లో వేసుకొని, అలాగే దేవుడికి నైవేద్యం కదా అందుకనే ముందుగా వండినవన్నీ కొంచెం కొంచెం అయితే తీసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. దాని మీద పప్పు, ఈ పాలన్నంలో పప్పు, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పండగ అయితే ఇలా జరిగింది. మీ పండగ అయితే ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో తెలపండి. అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.